ఈ దిన వాక్య ధ్యానాంశం దేవుని సేవలో నీవు చురుకైన వ్యక్తివా లేక దేవుడు నీ పాపాలన్నిటినీ క్షమించి నేను నీతిమంతునిగా తీర్చి తన కుమారునిగా లేదా కుమార్తెగా అంగీకరించాడా? అయితే నీకోసం ఈ అంశం. నువ్వు చదువుకుంటున్న విద్యార్థి అయితే కష్టపడి బాగా చదువుకో. ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వారైతే కష్టపడి పనిచేయండి. ఇల్లాలివైతే ఇంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించండి. కానీ ఖాళీ సమయంలో మీరు సంఘ పరిచర్యలో దేవుని సేవలో పాలు పంచుకోవాలి. మీ యొక్క కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ కొంచెం సమయం మందిర క్షేమం విషయంలో ప్రయాసపడాలి. సంఘ పరిచర్యలో ఎన్నో విధాలుగా పాలు పంచుకోవచ్చు. ఒకవేళ ఆ సంఘం ఏదన్నా మీటింగ్ ఏర్పాటు చేస్తుంటే ఆ మీటింగులో మీరు కూడా పాలు పంచుకొని మీకు ఇవ్వబడిన పని చేయవచ్చు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుని మందిరములో దేవుని పరిచర్యలో చురుకైన సభ్యులుగా ఉండాలే తప్ప నిద్రపోతు సభ్యునిగా ఉండకూడదు. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజులలో ఉదయకాల సమయం కాలేజీకి వెళుతూ సాయంత్రం ఏమాత్రం సమయం దొరికిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన చేస్తున్న సేవలో సహాయపడేవాడిని. ఒకవేళ ఆయన గృహకూడిక పెడితే ఆ గృహకూడికలో పాల్గొనేవాడిని. ఆయన జైలుకి వెళ్ళి అక్కడున్న వారికి వాక్యం చెప్తూ ఉంటే నేను కూడా మా పాస్టర్ గారితో పాటు జైలుకి వెళ్ళి ఆయనకు సహాయపడుతూ ఉండేవాడిని. పాటలు పాడేవాడిని. మరి ఆయనతో పాటు బస్ స్టాండ్లో లేదా రైల్వే స్టేషన్లో కరపత్రాలు పంచేవాడు. సంఘములో సంఘ కాపరి ఏ పరిచర్య చేస్తున్నారో ఆయనకు ఆ పరిచర్యలో సహాయం చేసేవాళ్ళు కావాలి. పరిచర్య అంతటినీ సంఘ కాపరి ఒక్కడే చేయలేడు. సైకిల్కు చక్రం ఉంటుంది. ఈ చక్రం చక్కగా నడవాలంటే దానికి ఓసలు కావాలి. రిము చుట్టూ ఉన్న ఓసలు చక్రాన్ని గట్టిగా పట్టుకుని సహాయపడినప్పుడే చక్రము చక్కగా ముందుకు వెళ్ళగలుగుతుంది. అదేవిధంగా సంఘం అనే చక్రం ముందుకు వెళ్ళాలంటే ఓసలు విశ్వాసులు అన్నీ కలిసికట్టుగా సంఘానికి సహకరించాలి. కేవలం ఆదివారం మాత్రమే ఆరాధనకు వచ్చేవారిగా నిలువెచ్చగా ఉండవద్దు. నీవు ఆత్మీయుడు అయితే నీ సమయాన్ని వ్యర్థమైన వాటి కోసం వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని ఆశపడుతున్నట్లయితే మీ ఖాళీ సమయంలో మందిర పరిచర్యలో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. దేవుని ఇంటిలో పని చేయటం ఎంత గొప్ప ధన్యత. మీ స్థానికంగా ఉన్న సంఘములో మీరు చురుకైన సభ్యునిగా ఉండాలి. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్న దేవుని శిష్యులతో కలిసి ప్రయాసపడాలి. మీరు దేవుని రాజ్యవ్యాప్తి కోసం ఉపయోగపడాలనే మనసు ఉండాలి. కానీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సంఘములో ఏదో ఒక బాధ్యత తీసుకొని కష్టపడండి. అది మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం. మనం ఈ భూమి మీద దేవుని కోసం ఏమి చేసినా అది మనకు పరలోకములో 1000 రెట్ల ఆశీర్వాదాన్ని ఇస్తుందనే సత్యం మర్చిపోవద్దు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 17వ వచనములో దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.